హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసరికి చాలా యూస్ఫుల్ టిప్ అండి. ఎవరైనా ఎక్కువగా ఇంట్లో ఉన్న ఎలుకల కోసం బాధపడుతున్నారా? అయితే ఈ చిన్న టిప్ని యూజ్ చేయండి, చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి వీడియోని అయితే కంటిన్యూ చేయండి. ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు అండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇంకా చాలా మందికి ఈ వీడియో అనేది షేర్ అవుతుందండి. ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని అయితే కంటిన్యూ చేయండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మన ఇంట్లో ఉండే డోలో టాబ్లెట్స్ అయితే ఉంటాయి కదండి. ఎవరింట్లో అయినా సరే జనరల్గా మనము స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా. అండ్ క్విక్గా ఎప్పుడైనా సరే ఇలాగ ఎలకలు ఎక్కువగా వస్తూ ఉన్నప్పుడు కొన్ని సీజన్స్ వల్ల కూడా మనకి బయట నుంచి అయితే ఎలకలు అనేవి వచ్చేస్తూ ఉంటాయి కదా. సో అలాంటి టైమ్స్లో ఇంట్లో ఉన్న డోలో టాబ్లెట్స్ని ఇట్లాగా 1 నుంచి 2 వరకు తీసుకోండి. అండ్ మీ ఇంట్లో ఎక్కువగా ఎలకలు అయితే ఉంటాయో ఎక్కువైనా తీసుకోవచ్చండి టాబ్లెట్స్. ఇక్కడ నేనైతే 2 టాబ్లెట్స్ అయితే తీసుకున్నాను. ఇలాగా స్మాష్ చేసేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా కింద పేపర్ పెట్టుకొని మనము వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగా స్మాష్ చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతాయండి. అండ్ ఇది ప్రిపరేషన్ అనేది చాలా సింపుల్ అండ్ క్విక్గా అయిపోతుందన్నమాట. సింపుల్గా డోలో టాబ్లెట్స్ని తీసేసుకొని ఇలాగా స్మాష్ అయితే చేసుకొని రెడీ చేసేసుకోవాలి. మనము ఇక్కడ టాబ్లెట్స్ అయితే యూజ్ చేస్తాం కదండి. ఈ టాబ్లెట్స్ ఎందుకు యూజ్ చేయాలి అంటే ఇది చేదుగా అయితే ఉంటుంది కదా, కొన్ని కెమికల్స్ కూడా యాడ్ చేస్తూ ఉంటారు. టాబ్లెట్స్ అనేవి కొంచెం చేదుగా ఉంటాయి కదా, లేదు అంటే కెమికల్స్ కూడా కొన్ని యాడ్ చేస్తూ ఉంటారు కదండి. హ్యూమన్ బీయింగ్సే మనము టాబ్లెట్స్ వేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది కదా, చేదుగా ఉంటుందని చెప్పేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. అలాంటిది ఎలకలకు మనము ఇలాగ డోలో టాబ్లెట్స్ వల్ల ఏంటి అంటే చేదు వల్ల ఇంట్లోకి మళ్ళీ రావండి. అసలు ఇలాగ మనం కలిపి పెట్టాము అంటే నెక్స్ట్ టైం అసలు ఇంట్లోకి అనేవి రావన్నమాట. అసలు ఆ ఇంటి వైపు కూడా చూడవన్నమాట. ఇప్పుడు నేను ఒక బౌల్ తీసుకొని ఇప్పుడు తీసుకున్న డోలో టాబ్లెట్స్ పౌడర్ అయితే ఉంది కదండి, ఆ పౌడర్ అయితే తీసుకున్నాను. అండ్ లంచ్ చేసిన తర్వాత మనకి రైస్ అయితే ఉంటుంది కదండి, ఆ రైస్ మిగిలిపోయిన రైస్ని ఇలాగా ఈ విధంగా నేను ఆ డోలో టాబ్లెట్స్ పౌడర్లో ఇలాగా యాడ్ చేసేస్తున్నాను అనమాట. ఒక చిన్న ముద్దలాగా మనం ప్రిపేర్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా చాలా సింపుల్ అండ్ క్విక్గా అయిపోతుందండి. అంతేనండి, ఈ 2 సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే మనం ఈజీగా ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు. సింపుల్ అండ్ క్విక్గా అయిపోతుంది అనమాట. ఇలాగా చేత్తోని మనం యూజ్ చేయొచ్చు, లేదు అంటే కెమికల్స్ ఉంటాయి కాబట్టి మనము గ్లౌజెస్ అయినా యూజ్ చేసుకొని ఈ విధంగా ముద్దనైతే ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. ఒక ముద్ద రూపంలో తయారు చేసుకోవాలి. ఈ ముద్దని మనము ఎక్కడైనా సరే ఎలకలు ఎక్కువగా తిరుగుతున్న ప్లేసెస్లో పెట్టుకోవచ్చు, లేదు అంటే కొంచెం దూరం ఉన్న బయట ఎలకలు తూము దగ్గర కూడా ఎక్కువగా ఉంటూ ఉంటాయి, చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి. మనకి ఏంటి అంటే ఫుడ్ని అయితే స్పాయిల్ చేసేస్తూ ఉంటాయి కదండి. ఈ ఎలకల వల్ల ఎక్కువగా బాధపడుతూ ఉంటాము. అండ్ ఎక్కువగా ఇష్టపడేది ఎలకలు అనేవి ఫుడ్ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాయి కదా. అలాంటి ప్లేసెస్లో ఎక్కువగా పెట్టండి. ఈ ముద్దని తీసుకొని వెళ్ళి అక్కడైతే డెఫినెట్గా తింటాయండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇవి తిన్న వెంటనే మనం ఏంటి అంటే దానికి కడుపులో మంటగా ఉండి బయటకైతే వెళ్ళిపోతాయి అనమాట. చాలా పవర్ఫుల్ రెమెడీ అండి ఇదని. చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు ఇంట్లోనే. అండ్ ఈ విధంగా చేసింది చిన్నపిల్లలు ఉన్న దగ్గర దూరంగా పెట్టండి, కొంచెం పైన ప్లేసెస్లో పెట్టేసుకుంటే సరిపోతుందండి. చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. ఈ విధంగా పేపర్లో పెట్టుకోవచ్చు, లేదు అంటే బౌల్లో అయినా పెట్టేసుకోవచ్చు అండి. ఇలాంటి ప్లాస్టిక్వి మనం యూజ్ చేయనివి ఉంటాయి కదా, బౌల్స్లో వేసుకోవడం వల్ల ఏంటి అంటే ఈజీగా ఏదో ఫుడ్ ఉన్నట్టుగా అనిపిస్తుందండి. ఎలకలకి చక్కగా వచ్చి తినేస్తాయి అనమాట. తినేసిన తర్వాత మళ్ళీ మన ఇంటికైతే దరిచేరవండి. చాలా సింపుల్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేయాలనుకుంటున్నానండి. ఒకవేళ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.